ఆ మనసు మీద నువ్వు ఫోకస్ చెయ్యి అనేది మొదటి సూత్రం. సంపద సృష్టి శివపార్వతి గారు. ఉమ్. నీ మనసు మీద నువ్వు ఫోకస్ చెయ్యి. అది ఉన్నట్టుండి నిరాశ పడుతూ ఉంటుంది, ఉన్నట్టుండి ధైర్యంగా ఉంటుంది. అది చాలా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. కానీ నువ్వు దాని మీద ఫోకస్ చెయ్యి. ఓకే, ఇది మొదటి సూత్రగా చెప్పింది శోభరాణి గారు. సంపద సృష్టి, డబ్బు, అదో శక్తి ప్రవాహం. ఇక్కడ ఎందుకు ఇన్ని పాయింట్స్ మనం తెలుసుకోవాలి అంటే, మనము తీసుకునేది జీతం కాదు, జీవి. గ్రూప్ వాల్యూమ్ తీసుకుంటాం, మనం జీతం తీసుకోం. జీతం తీసుకునే దగ్గర ఇంత క్రియేటివ్ గా ఒక ట్రైనర్ కి కావాల్సినంత జ్ఞానం ఏం అవసరం లేదు. కానీ గ్రూప్ వాల్యూమ్ ని క్రియేట్ చేయాలంటే, జీవిని క్రియేట్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా మనకు ఈ యొక్క గైడెన్స్ చాలా చాలా తప్పనిసరి. దానివల్ల ఏమవుతుంది అని అంటే, జస్ట్ మేధో కష్టం ద్వారానే నువ్వు ఎంతో క్రియేట్ చేసుకోగలుగుతారు, ఒక ప్యాసివ్ ఇన్కమ్ ని క్రియేట్ చేసుకోగలుగుతారు. ప్రతిరోజు ఉద్యోగానికి వెళ్ళినట్టుగా కష్టపడాల్సిన అవసరం లేదు. అప్పుడప్పుడు మీకు ఏదన్నా రెస్ట్ కావాలంటే తీసుకున్నా కూడా మీ వర్క్ సంపాదన అనేది మాత్రం ఆగదు. మనిషిని వాడు మెషిన్ అయితే కాదు కదా. ఎన్నో అవసరాలు ఉంటాయి, రెస్ట్ తీసుకోవాలని ఉంటుంది. మరి ఉద్యోగంలో కుదురుతుందా? అన్నిసార్లు మనం తీసుకోవడం. మనకి ఇంట్లో ఫంక్షన్స్ ఉంటాయి, ఎన్నో ఉంటాయి. నెల రోజులు రెస్ట్ కావాలి. నేను జీవితాంతం ఈ 2 చేతులతోటి కష్టపడేది, దీన్ని 20 చేతులు చేయలేము సార్. నేను ఇంకా క్వాలిటీగా వర్క్ చేస్తాను. నువ్వు ఎంత క్వాలిటీ చేసినా నేనైతే 15,000 ఇస్తాను ఆయన. నువ్వు ఎంతైనా కావాలి, 1 గంట పని చేస్తాను, అక్కడ ఏమీ అవసరం లేదు. ఇలాంటి స్టేజ్ నుంచి మనకు కావాల్సినంతగా మన స్కిల్ని పెంచుకొని మన యొక్క ఇన్కమ్ ని పెంచుకునే అద్భుత అవకాశం ఇండస్ట్రీలో మనకి ఇస్తుంది. కాబట్టి ఈ ప్యాసివ్ ఇన్కమ్ అనేది ఉంది కాబట్టి ఈ పర్సనాలిటీ పర్సెప్షన్ అనేది చాలా అవసరం, ఈ ఆలోచించే విధానం చాలా అవసరము. ఎందుకంటే హరిప్రసాద్ తన టీంకి ఎలా చెప్తున్నాడో, ప్రతి ఒక్కరు తన టీంకి అలా చెబితే, ఆ జ్ఞానాన్ని కలిగిస్తే వాళ్ళ యొక్క కష్టం ఇష్టంగా మారుతుంది. ఇంకా ఎంతో అనుభవ జ్ఞానంతో తొందరగా ముందుకు వెళ్ళిపోతారు, తొందరగా ముందుకు వెళ్తారు. ఆ పిల్లవాడికి ముందే మనం జ్ఞాపక శక్తి విషయాలు, షార్ట్ కట్స్ అన్ని నేర్పిస్తే ఇంకా తొందరగా ఇంకా ముందుకు వెళ్ళిపోతాడు. అట్లా మీకు కొన్ని లక్ష్యాలు, ఈ ప్యాసివ్ ఇన్కమ్ మీద ఈ లక్ష్యాలు, దేనికోసం కష్టపడాలి, దేనికోసం కష్టపడుతుంటే వచ్చే జ్ఞానం ఇంపార్టెంట్ అని అంటే, మొట్టమొదటిగా మీరు చేయాల్సినటువంటి కొన్ని ఈరోజు పనులు. నిన్న సెల్లింగ్ గురించి చెప్పుకున్నాం మనం. ఎందుకు అందరూ సెల్లింగ్ అంటే భయపడతారు? దేనికి భవాని గారు అందరూ ఇబ్బంది పడతారు? రిజెక్షన్స్ వస్తాయి, రిజెక్షన్స్ వస్తాయని. కాదు, మనకి ఎవరికి కూడా కాదనడం, లేదనడం, వద్దు అనడం అసలు ఇష్టం ఉండదు. ఎన్ని కష్టాలు ఉన్నా కానీ ఇంకొకరిని అందుకనే అడగడానికి కూడా చాలా మొమ్మాట పడుతుంది. కానీ ఇది జీవితం, బిజినెస్. కంపెనీకి కావాల్సింది మన మొమ్మాటంగా. కంపెనీకి ప్రతి ఇంటికి నా పల్స్ వెళ్ళాలి, కాఫీ వెళ్ళాలి అనేది దానికోసం పుట్టింది, దానికోసం కోట్ల పెట్టుబడి పెట్టింది. దానికి మనం ఆ సర్వీస్ ఇచ్చి దాని కమిషన్ తీసుకుంటున్నాం. ఒకటి మన పర్సనల్ ద్వారా, ప్లస్ టీమ్ వర్క్ ని క్రియేట్ చేయడం ద్వారా. అందుకనే కంపెనీ ఏం ఆలోచిస్తుంది అంటే, హరిప్రసాద్ ఈ పని చేస్తున్నాడా, మరియు హరిప్రసాద్ ఎంత మందితో సమానం, ఎంత మంది కలిసి గ్రూప్ గా ఈ వర్క్ చేస్తున్నారు. ఎవరి వరకు? పల్స్ వరకు, కాఫీ వరకు. దీన్ని బట్టి మరి ఏ లక్ష్యాలు పెట్టుకుంటే మన కష్టం చాలా ఇష్టంగా మారుతుంది. ఒకటి, ఫస్ట్ ఇది చేయండి. మీరు చెప్తాను ఏంటంటే, మీరు ఇండస్ వివా మనీ తోటే ఒక ల్యాప్టాప్ ని కొనుక్కోవడం అనేది చేయండి ఫస్ట్. 50% కాదు, 70% పక్కన పెట్టుకోండి. ఎందుకంటే ఇదే మళ్ళీ తర్వాత 100% ని క్రియేట్ చేస్తుంది. ల్యాప్టాప్ ని తీసుకోండి. మీకు వచ్చేటువంటి చిన్న చిన్న అమౌంట్లతోటి నెట్ కొరత లేకుండా చూసుకోండి. నెట్ కొరత లేకుండా చూసుకోండి. నెట్కు కొరత వచ్చిందంటే ఎడ్యుకేషన్ కి కొరత వచ్చినట్టు. నెట్ తోటే ఎంతో మంది ఫ్యామిలీస్ కి రీచ్ చేయొచ్చు ఇండస్ట్రీ వన్. ఓకే, ఇది మీరు పెట్టుకోవాల్సినటువంటి లక్ష్యం. తర్వాత లక్ష్యము, క్రియేట్ యువర్ ప్యాసివ్
రిటైల్ మార్కెట్. ప్యాసివ్ రిటైల్ మార్కెట్. నేను ఒక షాప్ పెట్టాను. గణేష్ గారు, నేను కనీసం 100 కస్టమర్లైనా క్రియేట్ చేయలే వద్దా? అది షాప్ పెట్టిన వాళ్ళకి చాలా చిన్నది కదా, చిన్న అంశం. నేను ఫ్రిడ్జ్లు పెట్టనివ్వండి, ఏసీలు పెట్టనివ్వండి, టీవీలు పెట్టనివ్వండి, సెల్ ఫోన్లు పెట్టనివ్వండి, అంతేనా రాంబాబు గారు? 100 కస్టమర్లను క్రియేట్ చేయడం అనేది మినిమంలో మినిమం నేను సర్వైవల్ అవ్వాలి. 100 కస్టమర్లు ఏమండి? సో మీరు 100 కస్టమర్స్ అని ఇప్పటి నుంచి ఒక లక్ష్యం పెట్టుకోండి. 100 కస్టమర్స్, 100 ప్రొడక్ట్స్ కాదు, 100 కస్టమర్స్. యాజ్ ఎ బిజినెస్ మ్యాన్ గా మీరు ఎదగాలి అని అంటే 100 కస్టమర్స్. ఒక ప్యాసివ్ మార్కెట్, ఈ ఈ యొక్క యాక్టివ్ గా చేసిన రిటైల్ మార్కెట్ ప్యాసివ్ మార్కెట్ అవుతుందా లేదా లావణ్య మేడం? మీ అనుభవంతో 100 ఫ్యామిలీస్ ని రీచ్ అవుతాయి. ఖచ్చితంగా అవుతుంది. 100 కస్టమర్లకే షాపులు పెట్టి 1000 కస్టమర్లను కాదు. మీరు షాపులు ఏం పెట్టకుండా, పెట్టుబడి ఏం పెట్టకుండా 100 కస్టమర్లని, 100 ఫ్యామిలీస్ ని రీచ్ అవ్వండి. దానికోసం రీసెర్చ్ చేసినా నష్టం లేదు. కొద్దిసేపు టైం తీసుకొని GSM లో ఆ నేమ్ లిస్ట్ స్టడీ చేసినా నష్టం లేదు. కొంత టైం కేటాయించినా నష్టం లేదు. అది కష్టమైనా సరే ఆ కష్టం నుంచి వచ్చే జ్ఞానమే మీకు ప్యాసివ్ రిటైల్ మార్కెట్ ని క్రియేట్ చేస్తుంది. ఓకేనా? సంకల్పం మొదటిది ఏంటి? ముందు మీరు ఒక 15,000 ఎంత అవుతుందండి? చక్కటి ఇది వస్తుంది, ఇది ల్యాప్టాప్ 15,000 కూడబెట్టుకోండి. అందరికీ 15,000 అయిపోతుంది. 20, 25, 30లోకి వస్తున్నారు, 50, 70లోకి వెళ్తున్నారు. స్టార్ట్ 50గా ఉండి 100K చేసిన వాళ్ళకి కూడా నేను కంగ్రాచులేషన్ చెప్తున్నాను. మొన్న ఒక మేడం గారు అయితే ఒక 3 కస్టమర్ల నుంచే నేను 1 lakh ఎర్న్ చేశానని చెప్తుంది. స్టార్ట్ 50 షీట్స్. ఒకసారి అలాంటి వాళ్ళకి కంగ్రాచులేషన్స్. ఎలా వచ్చింది? పవర్ఫుల్ ప్రొడక్ట్ కదా, పవర్ఫుల్ కాఫీ, పవర్ఫుల్ పల్స్. అమ్మ సునీతమ్మ, మీకు వీడియో ఆన్ చేసుకోవాలని ఉన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. కానీ మీరు పడుకున్నారా, కూర్చున్నారా? నిద్ర లేవాలి, ప్రపంచాన్ని నిద్ర లేపాలి. ఓకే, మనం పడుకుంటే వీడియో ఆన్ చేసుకో. రైట్. సో మీరు చూడండి, ఐకిడ్స్ వస్తుంది. ఒకసారి ఐకిడ్స్ కి స్వాగతం పలుకుదాం హార్ట్ ఇచ్చి. మన యొక్క గమ్మీస్ ఒక్కొక్కటి ఒక చక్కటి ప్రోడక్ట్ లాగా మారిపోతుంది. 5,000 4 అంటే ఒక్కొక్కరికి అందులో ఒకటి ఏదైనా అవసరం లేకపోవచ్చు. ఇట్లా అంటే ఇప్పుడు వెంటనే గ్రౌండ్ లెవెల్లో వచ్చిన సర్వే రిపోర్ట్ ని తీసుకొని ఐకిడ్స్ ని మనం తయారు చేయడం జరిగింది. త్వరలో లాంచ్ అవుతుంది. అంటే అది పిల్లలకని కాదు, పిల్లల నుంచి పెద్దల వరకు, కంటికి సంబంధించింది, మనసుకు సంబంధించింది, అంటే బ్రెయిన్ కి సంబంధించింది. చాలా ఇంపార్టెంట్. ఓకే, సో మనకు కూడా చాలా సెన్సిటివే. 40 ఎబో వచ్చిందంటే కళ్ళ మీద ఆ బ్లర్నెస్ వచ్చేస్తుంది. ఇంట్లో లైటింగ్స్ ఖచ్చితంగా అందరికి కళ్ళ మీద, నర్వస్ సిస్టమ్ మీద, బ్రెయిన్ మీద పడుతుంది. అది మనకి బాగా ఉపయోగపడుతుంది. ఓకే, సో ఫస్ట్ లక్ష్యం శాంతి మేడం మీ టీం కి చెప్పాలి. వాళ్ళు మాట్లాడినప్పుడు, అంటే నేను అందరితోటి మాట్లాడలేను, అందరు ఇక్కడ వరకు రారు కూడా. మీరు వెళ్తారు గ్రౌండ్ లెవెల్లో. మీరు పెట్టాల్సినటువంటి లక్ష్యం అది ఏంటి అంటే, నేను మళ్ళీ ఒకసారి చాలా వినయంగా ఓపికగా చెప్తాను. ఇదే మీరు పెట్టుకోవాల్సింది. మొదట ఇన్కమ్ ని పక్కకు తీసి మళ్ళీ ఇంకా క్రియేట్ చేసేట్టు, అంటే నమ్మకం వచ్చింది కదా, ఒక 20,000 వచ్చినాయంటే అమ్మో ఒక ప్రొడక్టే చాలా కష్టం, చాలా కాస్ట్ ఉందిగా అనుకున్న ఈ రోజుల్లో దాని మీద 500 ప్రాఫిట్ తీసుకుంటూ 20,000 చేసుకున్నారంటే గ్రేటే కదా. ఒక స్టార్ట్ ₹1,00,000 సంపాదించారంటే గ్రేటే కదా. సో మనీ క్రియేట్ అవుతాయి ఈ ప్రొడక్ట్స్ కి. రైట్, ఈ ప్రొడక్ట్ కి డిమాండ్ ఉంది, చక్కటి కోఆపరేషన్ కూడా ఉంది కంపెనీది, ట్రాన్స్పోర్ట్ కి సంబంధించి కానీ అన్నీ ఉంది. క్లినికల్ ట్రయల్స్ దాని గురించి తెలుసుకోవాలి. మీరు ఖచ్చితంగా ఫిజికల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కి రండి. అది మనం అంటే చూడొచ్చు. డైరెక్ట్ సెల్లింగ్ లీగాలిటీ గురించి తప్పనిసరిగా చెప్తాను, నాకు తెలిసిన మేరకు. అంత డెప్త్ తెలియకపోయినా మీకు ఒక విశ్వాసం కలగడానికి, నమ్మకం కలగడానికి, ఇంకొకరిని కన్విన్స్ చేయడానికి కావాల్సిన జ్ఞానం అయితే నా దగ్గర ఉంది. అది నేను చెప్తాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డైరెక్ట్ సెల్లింగ్ మీద ఎట్లా ఉంది, ప్రజెంట్ సిచ్యువేషన్ ఎక్కడి వరకు వచ్చింది, అండ్
వెల్నెస్ అంటే ఏంటి, మన క్లినికల్ ట్రయల్స్ ఏంటి, పేటెంట్ అంటే ఏంటి, వాటి గురించి మనకి తెలిసిందనుకోండి, తొందరగా 100 ఫ్యామిలీస్ ని బాగా రీచ్ అవుతారు. ప్లస్ ఇంకొంచెము ఆ ప్యాసివ్ మార్కెటే మీకు ₹1,00,000 కాస్త 2,00,000 కూడా అవుతుంది ఎప్పుడు ఈ ల్యాప్టాప్ ఉంటే. అందుకని నేను అది చెప్తున్నాను. ఏది కూడా ఆ, మీకు అవసరం లేకుండా కేవలం నాకు అవసరమైందే నేను చెప్పాను. నేను ఒకటి నా నోట్ నుంచి వచ్చిందంటే ఖచ్చితంగా టీచర్ నోట్ నుంచి వచ్చింది టీచర్కి పేరు తెచ్చి పెడుతుంది, స్టూడెంట్కి పేరు తెచ్చి. ఓకే, అట్లాగే నేను చెప్పే ప్రతి ఒక్కటి మీ కోణం నుంచే అదే ఇది రెండవ లక్ష్యం. మొదటి లక్ష్యం ల్యాప్టాప్, మీకు వచ్చేటువంటి మనీని ఫస్ట్ దానికోసం పెట్టండి. రెండవది మీ యొక్క ఇది 100 ఫ్యామిలీస్ రీచ్ అవ్వడం, అది రాసుకోండి. 100 కస్టమర్ అంటే ఫ్యామిలీ అన్నట్టు. హరిప్రసాద్ అంటే హరిప్రసాద్ ఒక్కడు కాదు, ఆయన ఐడి అంటే ఆయన ఫ్యామిలీ ఐడి అన్నట్టు. ఓకే, అలాగే కస్టమర్ అంటే కస్టమర్ ఫ్యామిలీ, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఈ రెండు చేయండి చాలు. మిగతాదంతా మీరు అనుకున్నది, మీరు నేను 100Kకి వెళ్ళాలి అంటే ఒక ₹1,00,000 వెళ్ళాలి, ₹2,00,000 వెళ్ళాలి అనే ఫోకసే పెట్టండి. ఇది 100 ఫ్యామిలీస్ ని ఇప్పుడు చూడండి, ఆ మేడం గారు ₹1,00,000 ఎన్ని ఫ్యామిలీస్ కి చేరానని చెప్తున్నారు? జస్ట్ 10 బిలోనే సార్, 5 బిలోనే అని చెప్తారు. తను ఇంకా 5 బిలోనే అన్నది. సరే, ఒక 10 బిలోనే 1 lakh వెళ్ళారు. 100 ఫ్యామిలీస్ అంటే ఇక చూడండి ఎంతవరకు వెళ్తారు. అవునా, అంత మార్కెట్, అంత డిమాండ్ ఉన్నది. సో ఇప్పుడు వాళ్ళని రీచ్ అవ్వడానికి, రీచ్ అయిన తర్వాత ఆ మార్కెట్ ని మళ్ళీ మనము ఒక టీమ్ మార్కెట్ గా ఎలా మార్చుకోవాలి అనేది మనం సహజంగానే నేర్చుకుంటూ ఉంటాము. కొన్ని ఈ ప్రోగ్రామ్ లో కూడా అందిస్తాము. ఓకే, స్పీడ్ గా మీరు ఎంత మందిని రీచ్ అయ్యారు అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. సరే, ఇకపోతే మరి వీటిని క్రియేట్ చేసేటప్పుడు మనకు ఉండాల్సిన మెంటాలిటీ ఏంటి? ఇండస్ వివాలో ఏం చెయ్యాలో అనే దానికంటే ఎలా అర్థం చేసుకోవాలో అనేది చాలా ముఖ్యం. ఎలా అర్థం చేసుకోవాలి అనేది, ఇక్కడ సీనియర్కి వచ్చే పీవీని ఎలా అర్థం చేసుకోవాలి, సీనియర్కి ఎలా మనం ఆయన స్కిల్ని మనం ఉపయోగించుకోవాలి. మనకు ఎలా అనిపిస్తుంది మొదట అంటే, కొంతమంది ఎలా అర్థం చేసుకుంటారంటే నన్ను సీనియర్ ఉపయోగించుకుంటున్నాడు అన్నట్టు అనిపిస్తుంది. కాదు, సీనియర్ సమయాన్ని, స్కిల్ని నేను ఉపయోగించుకుంటున్నాను. నాకు ఇందులో పని వస్తే చాలా బాగుంటుంది. నేను ఇందులో 10 సంవత్సరాలు వర్క్ చేస్తే అనేక కంపెనీలకి, అనేక సంస్థలకి ఉద్యోగాల్లో 10 సంవత్సరాలు ఏంది, 25 సంవత్సరాలు సర్వీస్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటిది ఈ కంపెనీలో నేను పని నేర్చుకుంటే ఎన్ని సంవత్సరాలు ఉంటే అన్ని వీక్లు, సంవత్సరానికి 52 వారాలు నేను మనీ తీసుకోవచ్చు. ఇప్పుడు నేను ఆ చిన్న పని కనుక తెలుసుకుంటే, డిజిటల్ పనిని మనం తెలుసుకుంటే. సో ఫస్ట్ ఒక బుక్ లో నుంచి తీసుకొని, ఎన్నో పాయింట్స్ ఉంటాయి, కొన్ని పాయింట్స్ మనం తీసుకుందాం. మనకి అది అనేక కంపెనీలకు సంబంధించి ఆ యొక్క సలహాలు చెప్పారు, కానీ ఎగ్జాక్ట్ గా మనకు కూడా ప్రాక్టికల్ గా అనేది మన విభాగం సంబంధించి, మన టీం సంబంధించినది నేను చెప్తాను. డైరెక్ట్ సెల్లింగ్ లో గ్రోత్ అవ్వడానికి ఉపయోగపడే ఒక బుక్ సమ్మరీ తోటి ముందుకెళ్ళబోతున్నాం. డే ఫ్రెండ్స్, కొంతమంది లేట్ గా రావడము, ఎందుకంటే సమ్మర్ కాబట్టి నైట్ నిద్రనే లేట్ గా పడుతుంది కాబట్టి ఉదయం లేవడం కొంచెం కష్టమైంది, అది అర్థం చేసుకోగలము. అయితే ఒక చిన్నది, ఇక సమయం అయిపోయింది కదా, 6 అయిపోయింది, 6:15 అయిపోయింది అని వచ్చినప్పుడు మనం ఎంత వచ్చాము, రిలాక్స్గా వచ్చాము, వెళ్ళేటప్పుడు కూడా అదే. ఓకే, పూర్తిగా అయిపోయేంత వరకు, ఎట్లాగో మనం లేట్ వచ్చాము, ఓకే, పూర్తిగా అయిపోయేంత వరకు మనీ మెడిటేషన్ పూర్తి చేసుకొని వెళ్ళండి. ఎట్లాగో మనము ఇక్కడ మనం ఇచ్చాం, కంఫర్ట్ చూసుకున్నాం, అన్నిట్లో కంఫర్ట్ చూసుకుంటే అసలు మనం ఎందుకు వస్తున్నామో మర్చిపోతాం, పర్పస్ పక్కకి వెళ్ళి. ఇక్కడ నచ్చడం నచ్చకపోవడం అనేది ఇంక సమస్య లేదు, నేర్చుకుంటున్నామా లేదా అనేది సమస్య, నాకు నచ్చుతుందా లేదా అనేది కాదు. ఆ బుక్ పేరు వచ్చేసి గో ప్రో 7 Steps to Becoming a Network Marketing Professional బై ఎరిక్ వర్. ఈ బుక్ అనేది ఒక నెట్వర్క్ మార్కెటర్కి ఒక రోడ్ మ్యాప్ లాంటిది. స్టెప్ బై స్టెప్ చాలా క్లియర్గా తన ఎక్స్పీరియన్స్ అంతా ఈ బుక్ రూపంలో తీసుకొచ్చారు. ఈ రైటర్ ఎవరైతే ఉన్నారో స్వతహాగా అతను ఒక
నెట్వర్క్ మార్కెటర్. ఓకే, సో ఈ బుక్ ద్వారా చాలా మందిని ఇన్స్పైర్ చేయగలిగారు. ఈ బుక్ని మనం ఒకసారి క్లియర్గా స్టెప్ బై స్టెప్ డిస్కస్ చేసుకుంటూ పోదాం. గో ప్రో 7 స్టెప్స్ టు బికమింగ్ ఏ నెట్వర్క్ మార్కెటింగ్ ప్రొఫెషనల్. దీంట్లో ఆథర్ 7 ఫండమెంటల్ స్టెప్స్ గురించి మాట్లాడారు. దాంట్లో ఫస్ట్ మైండ్ సెట్ గురించి మాట్లాడారు. ఈ బిజినెస్ చేయాలంటే మైండ్ సెట్ ఏంటి, తర్వాత స్కిల్ డెవలప్మెంట్, టీమ్ బిల్డింగ్, డూప్లికేషన్ అండ్ ప్రొఫెషనలిజం. సో ఈ బుక్లో ఏం ఎక్స్ప్లెయిన్ చేశారంటే నెట్వర్క్ మార్కెటింగ్లో ఎంత పొటెన్షియాలిటీ ఉంది, ఎంత గ్రోత్ ఉంటుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు. డైరెక్ట్ సెల్లింగ్ లేదా నెట్వర్క్ మార్కెటింగ్, నేను మ్యాక్సిమం డైరెక్ట్ సెల్లింగ్ అనే చెప్తూ ఉంటాను. డైరెక్ట్ సెల్లింగ్ స్టార్ట్ చేసినప్పుడు మీరు ఎంప్లాయీ మైండ్ సెట్ నుంచి బిజినెస్ మ్యాన్ ఎంటర్ప్రీనియర్ మైండ్ సెట్కి షిఫ్ట్ అవ్వాలి అంటున్నారు. చాలా మంది ఏం చేస్తారంటే ఇది మొదటిది. సో ఎంప్లాయీ మైండ్ సెట్ నుంచి. కానీ నేనేమంటానంటే ఎంప్లాయ్మెంట్ కి ఏదైతే ఒక ఎంప్లాయీగా ఉద్యోగానికి ఇచ్చేటువంటి భయం బాధ్యతలు ఏవైతే ఉంటాయో అవి మాత్రం వదులుకోవద్దు. ఇక్కడ పెట్టుబడి లేకపోయినా సరే ఒక ఉద్యోగానికి ఇచ్చినంత ప్రయారిటీ. అమ్మో 9 అయిపోతుంది రెడీ అవ్వాలి, 10 అయిపోతుంది రెడీ అవ్వాలి, నేను ఇంకా మంచిగా రెడీ అవ్వాలి, ఎందుకంటే నాకు అక్కడ మంచిగా అవుట్పుట్ కనిపించడానికి. ఓకే అనేది మనం ఆ యొక్క వచ్చే 20,000కి 30,000కి ఎంత చూపిస్తామో, ఇక్కడ మనం ఏదో ఒకటి ఎక్స్పెక్టేషన్ లేకుండా అయితే ఉన్నాం కదా, ఖచ్చితంగా ఎక్స్పెక్టేషన్ మనకి ఇంకా గ్రో చాలా ఉంటుంది అనేటువంటి ఫ్యూచర్ చాలా బాగుంటుందని. హరిప్రసాద్ ఉట్టిగానేమీ రాడు, ఖచ్చితంగా తనకు ఎక్స్పెక్టేషన్ హైగా ఉంటుంది కాబట్టి వస్తాడు. చాలా నేను క్రియేట్ చేసుకోవచ్చు అని అనుకుంటాడు కాబట్టి వస్తాడు. దాని మందం కూడా దాన్ని మనం సమర్పిస్తున్నామా లేదా, సేమ్ టు సేమ్ అదేటువంటి భయం బాధ్యత కేవలం ఉద్యోగం బాస్ ఉంటేనే వస్తుందా లేకపోతే సహజంగానే వస్తుందా? దీన్నే సెల్ఫ్ మోటివేషన్, సెల్ఫ్ ప్రిపరేషన్ అంటాం. ఏమంటారు? సెల్ఫ్ మోటివేషన్, సెల్ఫ్ ప్రిపరేషన్. ఎవరో పీఈటీ బెత్తం పట్టుకొని ఉండాల్సిన అవసరం లేదు. ఇంకా ఈ ఏజ్ లో ఇంకెవరండి చెప్పాల్సింది? మనకు మనమే ఉండాలి. మన ఆకలి మనకి అవసరమే, మన యొక్క టీచర్, మన గైడ్. నా అవసరం కొద్దీ అని అనుకోవాలి. ఈ టైంకి అమ్మో 6 అయిపోతుంది, 5 అయిపోతుంది, ఈ ఈవినింగ్ అయిపోతుంది, ఈ రోజు నాదే ఉంది సెషన్, ఇలా ప్రిపేర్ అవ్వాలి మనకు మనమే. అయిపోతే ఇంకొక మరి వదులుకోవాల్సిన ఉద్యోగి మైండ్ సెట్ జీతం వచ్చినట్టు వస్తుందా లేదా. ఇక్కడ 2 విషయాల్లో మనీ విషయంలో మనం ఆలోచించాల్సింది, అక్కడ జీతం చేస్తే అంత వస్తుంది, ఇక్కడ అంత వస్తుందా, ఇంకేం వస్తుంది. ఇది మన ఓన్ బిజినెస్. మీరు చూడండి 200 ప్రొడక్ట్స్ మీరు రీచ్ చేశారన్నమాట. 200 ప్రొడక్ట్స్ ఒక్కొక్క ఫ్యామిలీకి 2 ప్రొడక్ట్లు చెప్పిన రీచ్ చేశారు కస్టమర్. ఇస్ ఏ బిజినెస్. ఎంత వస్తుంది ఇన్కమ్? ₹1,00,000, రైట్? అంతేనా? 200 ప్రొడక్ట్స్ రీచ్ చేస్తే ₹1,00,000 వస్తుంది. మళ్ళీ ఒక 100 ఫ్యామిలీస్ రీచ్ అయ్యే లోపల మొదటి కస్టమర్స్ దగ్గర నుంచి ఆర్డర్స్ ఏదో రూపంలో వస్తూనే ఉంటాయి. ప్రోగ్రామ్కి వచ్చే వాళ్ళు ఉంటారు, అంతా డిఫరెంట్ గా పార్ట్ టైం పెట్టుకునే వాళ్ళు ఉంటారు, ఫుల్ టైం పెట్టుకునే ఉంటారు, హెల్త్ కోసం ఆర్డర్ పెట్టుకునే వాళ్ళు ఉంటారు, ఇంకా మా వాళ్ళకి కూడా చెప్పండి అవసరం అని అనే వాళ్ళు ఉంటారు. బోల్డ్ అంతా ఉంటుంది. మనం మన టైంని సంపాదనగా మారుస్తున్నామా లేదా అనేది మనం చూసుకోవాలి తప్పితే ఎవరో ఇక్కడ జీతం ఇచ్చేది కాదు. మనం జీవిని క్రియేట్ చేయాలి, గ్రూప్ వాల్యూని క్రియేట్ చేసుకోవాలి ఇక్కడ. సో మనం దీన్ని పోలుస్తూ 20 సంవత్సరాలు చదివిన సర్టిఫికేట్లు తీసుకెళ్లి అక్కడ పెట్టి ఉద్యోగం తెచ్చుకున్న దానికి 2 సంవత్సరాలు కూడా ప్రాక్టీస్ చేయని దానికి పోల్చి చూడొద్దు. దీన్ని మనం తెలుసుకోవాలి, దాన్ని పోల్చి చూడొద్దు దానికి. సో ఆ మైండ్ సెట్ ను తీసేసుకోవాలి. ఓకే, ఎటువంటి పెట్టుబడి లేకుండా కేవలం ఇంట్రెస్ట్ తో క్రియేట్ చేసేటువంటి సంపాదన కాబట్టి మనం దీన్ని పోల్చుకోకూడదు. సో మనం ఎంతసేపటికి మన టైం ఎంత ఇస్తున్నామనే చూసుకోవాలి, మనం ఎంత ప్రాక్టీస్ చేస్తున్నాం అనేది చూసుకోవాలి, మనం కస్టమర్స్ని ఎంత క్రియేట్ చేస్తున్నాం అనేది చూసుకోవాలి. ఇదే పని ఒక షాప్ లో ఉండి మనం పని చేస్తున్నప్పుడు నాకు ఇన్ని పాలసీలు చేసి పెట్టాలి, ఇన్ని ప్లేసెస్ అమ్మి పెట్టాలి అని ఒక టార్గెట్ ఇచ్చినప్పుడు అదే పని చేస్తాం కదా, సెల్లింగే కదా మనం అక్కడ చేసేది. ఇక్కడ పర్సనల్ గా మన ఇష్టంతో ఈ ప్యాసివ్ మార్కెట్ ని మనం క్రియేట్ చేసుకుంటాం. దాని మీద మళ్ళీ ఆర్డర్స్ వస్తే, మళ్ళీ సబ్స్క్రైబర్స్ మనకి మళ్ళీ చూస్తూ ఉంటే, వీడియోస్ చూస్తుంటే మనకి ఇన్కమ్ వచ్చినట్టు మన ప్యాసివ్ మార్కెట్ ని మనమే క్రియేట్ చేసుకుంటాం.
అది మనకి ఉండాలి.